జాన్పాడ్ ఉడుసూరు జాతర ఉందండి. అదైతే డేట్ అయితే 23 అండ్ రేపు కూడా ఉంటుంది. జాతర అయితే 2 days అండ్ 3 days ఉంటుంది. మేమైతే 2 daysకి వచ్చాం కాబట్టి చాలా బాగుంటుంది. మిస్ కాకండి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. ఇది వచ్చేసి బంజారా వాళ్ళు అండ్ ముస్లిమ్స్ వాళ్ళు చేసుకుంటారు కొంతమంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. అసలుకి అయితే ఇదైతే మూసినది అనమాట. దూరం నుంచి చూస్తే అసలు లేదు కదా, చాలా బాగుంది. అయితే ఇక్కడ మొత్తం అండ్ గాయస్ ఇక్కడైతే వాళ్ళు చాలా సౌండ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే వీడియో కొంచెం మ్యూట్గానే పెడతాను. ఒకవేళ నాయిస్ ఉంటే ఇగ్నోర్ చేయండి గాయస్. మేమైతే ఇక్కడ నుంచున్నాం. మా మామయ్య వాళ్ళైతే ఇంకా కోడి కోయడానికి వెళ్ళారు. అక్కడైతే ఏమైనా మాట్లాడదామన్నా చాలా చాలా నాయిస్ వస్తుంది. మేమైతే మా మామయ్య కూర్చున్నాం, మమ్మీ నేను చాలా 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 సౌండ్ చేస్తున్నారు. నేనైతే మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి. వీడియో మాత్రం ఎంజాయ్ చేయండి. మా సెకండ్ మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. అయితే కోడి అవన్నీ తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ కోస్తున్నారు అనమాట. ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఈ జెండాలు మా బంజారులో అయితే మేము ఎక్కడికి వెళ్ళినా దేవునికి అయితే ఆ ఫ్లాగ్స్ అవన్నీ అయితే పక్కా పెడతాం అనమాట. ఇంకా ఇవన్నీ అయితే అక్కడ దర్గా దగ్గర ఉన్నవి, అవన్నీ ఉడుసుల్లో ఉన్నవి అవన్నీ చూడొచ్చు. మొత్తం అవే ఉన్నాయి. ఇవైతే అన్ని చిన్న చిన్న షాప్స్. అక్కడ జాతర ఉంది, అక్కడైతే ఇవన్నీ ఇలా పెట్టానమాట. చిన్న చిన్న షాప్స్ ఉంది, ఎవరైనా వెళ్తే కొనుక్కోవచ్చు. అండ్ మాకైతే సైడ్లో వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న రేకులు వేసి అక్కడైతే వండుకుంటున్నారు. అండ్ చిన్నపిల్లల కోసం ఆడడానికి ఇవన్నీ పెడతారనమాట. వీస్కే అవన్నీ జంపింగ్ అవన్నీ. అండ్ అటువైపు అయితే సర్కస్ అవుతుంది. మాకైతే కనిపించదని అసలుకే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ నుంచి తీసుకున్న వీడియో అయితే ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం టెంకాయ అవన్నీ కొట్టడానికి. తను వచ్చేసి మా చిన్న మామయ్య అండ్ వాళ్ళైతే వాళ్ళ పిల్లలు ఇద్దరు. అయితే షాప్స్ ఇక్కడ ఇదే గుడి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సమాధులు అయితే ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి సిపాయిలు అనమాట. మా మామయ్యని అడిగితే చెప్పారు. అండ్ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మని అడిగాను. మా అమ్మమ్మ అయితే మొత్తం చెప్పారు. అసలు వీళ్ళెవరు, అసలు ఎందుకు చనిపోయారు, ఇవన్నీ ఎందుకు ఇలా కట్టారో అవన్నీ అయితే మీరు ముందు చూస్తారు ఈ వీడియోలో. స్కిప్ చేయకండి, మొత్తం చూసేయండి. ఎంతమంది జాన్పాడ్కి వెళ్ళారు? ఒకవేళ వెళ్తే నాకు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం. ఇంకా చూసేయండి గైస్. ఇప్పుడైతే అయిపోయింది, పెట్టేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే తిరుగుతాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడైతే మీకు పుట్ట కనిపిస్తుంది కదా, అతనైతే థర్డ్ తమ్ముడు అనమాట. ఇద్దరు ఇంకా పెద్ద అన్న వాళ్ళిద్దరు అయితే లోపల గుడిలో ఉంటారు. నేను మీకు చూపించాను కదా లోపల. ఇంకా మేమైతే ఇక్కడైతే చెరుకు గడలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. అప్పటికే మస్తు అలసిపోయినాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. గైస్ ఫైనల్లీ వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాం. చాలా అంటే చాలా రష్ ఉందనమాట. నేనైతే వీడియోలో పెడతాను, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి ఎవ్రీ జనవరిలో అయితే ఈ జాతర ఉంటుంది. సో మిస్ అవ్వకండి ఈ జాతరని మాత్రం. అయితే మా అమ్మమ్మ అయితే చెప్తుంది అనమాట, అక్కడ సమాధి దగ్గర ఇవన్నీ ఎందుకు పెట్టామని చెప్పి మా అమ్మమ్మ పుట్టారు. అసలు 2 సమాధులు గుళ్ళ దేవుడు అది కాదు, అక్కడ సమాధులు ఉన్నాయి కదా మొత్తం. అక్కడ ఎంటి పోయేవాళ్ళు వాళ్ళు ఉండదు. ఎంటి అంటే వాళ్ళు దేనికోసం పోడాడు? ఆయన ఎంటి పోయారు అందరూ. ఎంటి అంటే ఆయన పోతుంటే నమ్మిపోయారు అనమాట. పుట్ట ఉండేది ఆయన, లోపల ఉండేది 3 అందములు వాళ్ళు. అంటే అది అక్కడైతే మీరు సమాధి చూసారు కదా, అదైతే సమాధి కాదు, వాళ్ళు బతుకున్నప్పుడే మళ్ళీ ఇలా పూర్తి చేశారంట. సో అది దానికోసం కొన్ని ఊర్లారా చూద్దాం. అయితే వాళ్ళైతే దేనికోసం ఫైట్ చేశారంటే వాళ్ళు సైదుల కోసం. సైదుల దేవుడు ఎవరు ఉంటారంట, సైదులు కూడా సైదులు ఎవడిగా हासेना पुटा तो हुसेना 3 देव छकोता 3 भाई हो
అయితే అక్కడ వచ్చేసి ఉర్సులో అయితే ముగ్గురు అన్నతమ్ములు అనమాట. ఒకరైతే అర్చన, ఇంకొకరు హాసేనా హుసేనా హాసేనా హుసేనా. వీళ్ళైతే బ్రదర్స్ అనమాట. సైదులు పెద్దోడు. సైదులు అయితే పెద్దలు. అయితే వాళ్ళు ఎవరైతే చనిపోయారో అక్కడ వాళ్ళనైతే ఇలా బతుకున్నప్పుడే సమాధి చేశారని చెప్పిన వాళ్ళ కోసం వీళ్ళైతే చనిపోయారు అనమాట. సో వాళ్ళ గుర్తుగా వాళ్ళందరికీ అయితే అక్కడ సమాధి కట్టారు. అండ్ ఆ టెంపుల్ అయితే ఇప్పుడు బ్రిటిష్ కాలం 70 సంవత్సరాలు ఉంటాయి. సో మీరైతే మిస్ కాకండి ఆ గుడి అయితే. అది ఎక్కడ ఉంటుందో చెప్తాను. డిస్టిక్ అయితే సూర్యాపేట అనమాట. అండ్ మండల్ వచ్చేసి సద్యాపూర్ మండలం అదే. అండ్ ఆ ఊరి పేరు వచ్చేసి అయితే జాన్పాడ్. అయితే ఆ గుడికి జాన్పాడ్కి వెళ్ళి మీరైతే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే రష్ చాలా ఉంది. నార్మల్ మీరు వీక్ డేస్కి వెళ్ళండి, బాగుంటుంది. లోపల వరకు వెళ్ళాలి. మాకైతే లోపల పర్మిషన్ లేదనమాట, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. ఈరోజు పండుగ కాబట్టి మమ్మల్ని లోపల వెళ్ళనివ్వాలి. మేము బయట నుంచి మొక్కేసాం. అయితే మీరైతే ఉర్సూరుకి అయితే ఫెస్టివల్ లేని టైంకి వెళ్ళండి, ఎందుకంటే మీరు లోపల మొత్తం మంచిగా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఒక మీరు ఫెస్టివల్ టైంకి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బయట నుంచే దర్శనం చేసుకోవాలి కాబట్టి. అండ్ మీకు వెనకాల ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఫస్ట్ వాళ్ళు అక్కడ ఉంటుండే మామయ్య వాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు. వీక్ డేస్లోనే వెళ్ళాలంటే నార్మల్ ఉర్సుల టైంకి వెళ్తే దర్శనం కాదంటే అవుతుంది, కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 10కి వెళ్ళామనుకోండి, దర్శనం లైన్లో ఉంటే మనకి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అవుతుంది. సో చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నార్మల్ డేస్లోనే వెళ్ళండి, వీక్ డేస్లో ఫెస్టివల్ కాకుండా వెళ్ళండి, బాగుంటుంది. నాకైతే తెలీదు, నేను కూడా మా అమ్మమ్మని అడిగే చెప్తున్నా. ఏదో నాకు తెలుసు, ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఒకవేళ తప్పులు ఉంటే అది ఏంటో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా విజిట్ అయ్యారు అంటే ఉర్సూరుకి డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకు కూడా తెలిసింది ఎవరెవరు ఏ రీజన్ నుంచి వస్తున్నారు. నార్మల్గా ఉర్సూరు అయితే ప్రతి వాళ్ళు చేసుకుంటారు, అంటే ముస్లిమ్స్, హిందూ అండ్ నార్మల్గా వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా వస్తారంట. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళైతే వెళ్తారనమాట ఎవ్రీ ఇయర్. సో నేనైతే ఈ ఇయర్ చూద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చేసాను అనమాట. సో గాయ్స్ ఇదే అనమాట జాన్పాడ్ ఉర్సూరు జాతర అయితే ఇదే అనమాట. ఇంకా మీకు ఇంకేమైనా ప్లేసెస్ కావాలి అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బై గైస్. గాయ్స్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. నేనైతే మినీ టూర్ చూపించేస్తాను అనమాట. ఇవైతే బాటిల్ గార్డ్ ప్లాంట్స్ అనమాట. ఇదైతే చాలా చాలా బ్రిటిష్ కాలమైన ఇల్లు అనమాట, చాలా పాతగా ఉంటుంది. రెడీ గైస్ చూడండి, చాలా చిన్నగా బాగుంటుంది చూడండి. అంటే ఎప్పుడు కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంటుంది, మరీ ఏమి ఊరు కదా, ఊళ్ళో ఇలానే ఉంటాయి ఇల్లులు అయితే. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. తర్వాత మా మామయ్య వాళ్ళది కూడా చేస్తాను. మా మామయ్య వాళ్ళది కూడా ఇక్కడే అనమాట. అయితే ఇప్పుడైతే నేను మా మామయ్య వాళ్ళది హోమ్ టూర్ చేద్దాం, చూపిస్తా ఎట్లుంటుంది చూపిస్తా చూడండి. ఏమేదో చేస్తుంది చూడండి. మేము నా దోస్తు కాదు. చెప్పు సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి చెప్పురా. చిగ్గొడుతున్నావు ఎందుకురా, చెప్పురా. రేయ్ గడిది అదే ఇల్లు చూపిస్తాడు. సో ఇదే మా మామయ్య వాళ్ళ ఇల్లు, చూపిస్తాను పైన చూడండి. ఇది వచ్చేసి బయట నుంచి లోపల నుంచి చూపిస్తే ఎట్లుంటుందో. ఇదే మా మామయ్య వాళ్ళ ఇల్లు చూడండి. ఇదైతే బయట వ్యూ, లోపల చూపిస్తే ఎట్లుంటాయో. చెప్పలేదా. సో ఇదే వీళ్ళది ఏంటి హాల్ అనమాట, చిన్న హాల్, ఒక చిన్న హాల్. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట వాళ్ళది. నార్మల్ బెడ్రూమే, ఏమంతా పాష్ ఉన్నది వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి ఇట్లానే నార్మల్ అని అంటే వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా నార్మల్ అన్ని ఇవైతే బియ్యం బస్తాలు, అద్దెకాలు బియ్యం బస్తాలు, ఇవైతే బియ్యం బస్తాలు అలా బట్టి వాళ్ళు వస్తుంది అనమాట. చాలా నార్మల్ బేసిక్ వాళ్ళ బట్టలు. అది ఇంతే వాళ్ళు. కిచెన్ చూపిస్తానండి దా. సో ఇదే వాళ్ళ కిచెన్ రూమ్ అనమాట. అటు చూపి ఇటు కింద. అది ఇది వాళ్ళ బేసిక్ కిచెన్, నార్మల్గానే ఉంటుంది, ఏం హైఫై ఉండదు.
ఇదైతే వాళ్ళ దేవుడి గుడి, వాళ్ళ కిచెన్లోనే దేవుడి గుడి కూడా ఉంటుంది. ఇదైతే వాళ్ళ పిల్లలు చూడండి, వాడైతే చాలా సిగ్గుపడిపోతున్నాడు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా, నువ్వు చెప్పు. నీ పేరేంటి చెప్పు. తెలియదా? చెప్పు. వాని పేరు అయితే భవిష్ అనమాట, తిన పేరు భవిత. మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అండ్ ఇంకో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు కావాలంటే చెప్పండి, కమెంట్ చేయండి. ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను అనమాట, వాళ్ళ ఇల్లు టూర్. ఇప్పుడైతే మీరైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ప్లస్ మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అయితే చూస్తారు. నాకైతే టోటల్ 5 మామయ్యలు అనమాట. సో అవన్నీ టూర్స్ కావాలంటే ఎప్పుడైనా గెట్ టుగెదర్ అయినప్పుడు చూపిస్తాను మా మామయ్య వాళ్ళందరినీ, ప్లస్ వాళ్ళ వైఫ్స్ని వాళ్ళ పిల్లలందరినీ చూపిస్తాను. ఇప్పటికైతే ఇంతే గైస్, బాయ్. అయితే ఇప్పుడు అక్కడ మేము కోసుకొచ్చిన యాటని అయితే ఆ కోడిని అయితే కోస్తున్నాం చూడండి. బండి తాళాలు కసేం సార్ రెడీ